పొగాకు కొనడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా మంచిగా ఉంది, రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు 2000 కానించి మొదలు పెట్టారండి. అడుగులు నీరు 10,000 9,000 అడిగారు, కొన్నారు. ఈ ఏడు 2000 స్టార్ట్ చేశారు. 2000 స్టార్ట్ చేస్తే మాకు ఒక తాడు వచ్చి గుచ్చితే 50 రూపాయలు కూలి. ఆ 50 రూపాయలు కడితే ఎంత అవుతుంది? ఆ లెక్కను చూసుకుంటే గవర్నమెంట్ లేకపోతే ఇప్పుడైనా వాళ్ళు కొనేది మా దగ్గర 4,000 నుంచి 5,000 క్వింటాల్ కొనేది. అది కూడా ఏంది, చెక్కులు కట్టమని, చెక్కులు కట్టిన కింద నల్లగా ఉంది పైన నల్లగా ఉందని వదిలిపెట్టి మళ్ళీ 500 తగ్గిస్తావా 1000 తగ్గిస్తావా అని వదిలిపెట్టి వెళ్తున్నారు. అది మా పరిస్థితి. ఇప్పుడైతే ఏడకొస్తే ఏదో ఒక 10 తెచ్చుకుంటే ఒకటో రెండో ఏదైనా బాగోపోతే తిరగట్టుకుంటే మళ్ళీ రేపు ఎల్లుండి తెచ్చుకుని నేను ఒకటి కూడా కొంటానని చెప్పి న్యాయం చేస్తాడు ఇక్కడ. అంటే అసలు గవర్నమెంట్ ఇలా కొంటదని మీరు అసలు మేము ఎప్పుడు అనుకోలేదు, ఇంతవరకు ఎప్పుడు జరగలేదంట. మా పెద్దలు కూడా చెబుతున్నారు పొగాకంటూ గవర్నమెంట్ కొనుగోలు అనేది ఇంతవరకు లాభాలు కూడా జరగలేదంట. అసలు ఇంతవరకు మార్కెట్ అనేది ఇటు పెట్టడం కొనటం రైతుల దగ్గర ఇంతవరకు లేదు. చంద్రబాబు చేయగలిగాడు, ఇంకోళ్ళు అయితే మనం ఈ సంవత్సరం అయిపోయే వాళ్ళం ఏమీ లేదు అని చెప్పి సంతోషంగా ఉండాలి కొనడానికి. పొగాకు పడేసేసి ఇబ్బంది పడిపోయాం మేము. పొగాకు ఎక్కడ ఇబ్బంది ఏది, గవర్నమెంట్ ఎక్కడ గోడ ఉంటే అక్కడ అవకాశాలను పెట్టి వాళ్ళు ఎంబట తిరిగి చేపి చబాసింగ్ చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషంగా ఉందని చెబుతున్నాం. గవర్నమెంట్ మాకే కాదు, కాకపోతే వాళ్ళు పైకి పార్టీ ఉంటే ఏరే మాట్లాడతాం తప్పితే వాళ్ళకి సంతోషంగా ఉంది. గవర్నమెంట్ వడ్డినేస్తుంది మన ఎంతో కొంత అనేది అందరికీ ఉంది. గవర్నమెంట్ ఎప్పుడు ఏనాడు కూడా ఇది గవర్నమెంట్ సంబంధం లేదు, కానీ ఈ గవర్నమెంట్ కొంటుంది. ఈ గవర్నమెంట్ కొనకపోతే చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు మామూలుగా ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు వరకే ఖర్చులతోటి వడ్డీని పడతారు, ఏం తిరగడం లేదు. ఇంతకు ఇబ్బంది అంటే మామూలుగా ఏరియా పెరిగింది, ఆ కంపెనీలు వెళ్ళామో మీకు ఎందుకు మేము ఉన్నాం కొంటామని అన్నారు. ఆ కంపెనీలు ముందుకు రాలేదు. ఈ రైతులు ఈ గవర్నమెంట్ కనుక తీసుకోపోయినట్టే చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు. అసలు పొగాకు అమ్ముడిపోయేది కాదు. ఇక 2,000కి 3,000కి మంచి మేలు చేశాడండి. మంచి మేలు జరిగింది. లేకపోతే మామూలుగా ఆత్మహత్య చేసుకున్నాం. అర్థం అడుగు ఆగుతాడు సహా చివరాగుతాడు సహా కొంటానని ఇది చేశారు. అసలు గవర్నమెంట్ అసలు కొనడానికి అసలు గవర్నమెంట్ సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే రైతులను ఆదుకోవాలని ఈ గవర్నమెంట్ మేలు చేస్తుంది. ప్రభుత్వము పొగాకు కొనడం రైతులందరూ కూడా అక్షరధ్వనితో చాలా సంతోషిస్తా ఉన్నారు. ఎందుకంటే పొగాకు ఒక్కొక్కళ్ళు ఈ సంవత్సరం ఏంటంటే 10 ఎకరాలు 15 ఎకరాలు 20 ఎకరాలు పెంచుకుంటూ వెళ్తా ఉన్నారు. ఒకప్పుడు ఈ పొగాకు ఏ విధంగా వేసారో ఆ రీతిగా మిర్చి వేసేవాళ్ళు. ఇంతకు ముందు తామర పురుగు ఎఫెక్ట్ వలన ఏంటంటే మిర్చి వదిలేసేసి అదే సేమ్ క్వాంటిటీలో పొగాకు వేయడం జరిగింది. మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ సడన్ గా ఈ సంవత్సరం అసలు పొగాకే కొనడం మానేసేసారు బయ్యర్స్. దాని వలన రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక ఎకరానికి దగ్గర దగ్గర ₹1,00,000 ఖర్చు. ఏది కవులు కావచ్చు, నాటుడు కావచ్చు, వాటికి పందులు కావచ్చు, గుచ్చుడు కావచ్చు, ఏదైనా కానీ 1 lakh అవుతా ఉన్నది. అయితే ఈ తరుణంలో ఇంకేం లేదు, రైతులందరూ కూడా అయిపోయాంరా, పొగాకు కూడా దెబ్బతీస్తుందిరా అని ఏంటంటే ఆశను కోల్పోయిన సమయంలో రైతుల యొక్క జీవితాల్లో ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఆశను సిగిరింపజేసింది. చక్కగా గవర్నమెంట్ ఒక ప్రణాళికబద్ధతతో రైతులకి న్యాయం చేయాలి అనే ఒక గొప్ప సంకల్పంతో ప్రణాళికతో ఈ రోజున మన రాష్ట్రంలో పొగాకు కొనడం జరుగుతా ఉన్నది. అంటే మీకు అసలు గవర్నమెంట్ కొంటదని అసలు అనుకున్నారా? లేదండి అసలుకి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా పొగాకు కొన్న దాఖలు అయితే నాకు తెలిసి అయితే లేదండి. నేను కూడా ఒక రైతుగా ఉంటా ఉన్నాను, చదువుకున్నాను. నేను తర్వాత రైతు ఫీల్డ్ లో చూస్తా ఉన్నాను. నాకు చిన్నతనం నుండి ఇప్పటి వరకు చూసినా గానీ గవర్నమెంట్ పొగాకు కొనడం అనేది నేనైతే ఎరగను. అది అలాగే ఈ రోజు గవర్నమెంట్ పొగాకు కొని దానికి ధర ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అసలు కొంటారని మీరు అనుకున్నారు? అసలు కొంటారని ఆశలు అయితే లేవు. అంటే తెలియదు, అసలు మేము ఎరగము. గవర్నమెంట్ అనేది పొగాకు కొంటది అన్న విషయం ఎవరికి తెలియదు, ఎరగము కూడా. అలాంటిది ఇంకేం లేదు, అయిపోయింది, జీవితాలన్నీ కూడా పాడైపోయినాయి అనుకునే సమయంలో గవర్నమెంట్ పొగాకు కొంటామని అనౌన్స్మెంట్ చేసి రైతుల జీవితాల్లో ఆశలు సిగిరింపజేసినట్లే, వాళ్ళ జీవితాలు నిలబెట్టినట్లే ఒక మాట చెప్పాలంటే. అదే ఈ రోజున గవర్నమెంట్ కానీ పొగాకు కొనపోయినట్లయితే మనం పేపర్ లో ఎన్నో పొగాకు వేసిన రైతులు ఆత్మహత్యలని ఎన్నెన్నో మనము న్యూస్ పేపర్స్ కావచ్చు, లేకపోతే టీవీ ఛానల్స్ ద్వారా కావచ్చు చూసింది. కొంతమంది అంటున్నారు అసలు గవర్నమెంట్ పొగాకు కొనట్లేదు, అందుకే రోడ్డు మీద వేసేస్తున్నట్టు ఫోటోలు కానీ వీడియోలు కానీ అని చూపిస్తున్నారు. దాని మీద మీరు అవన్నీ ఫేక్ అండి. ఎందుకంటే ప్రాక్టికల్ గా మీరు కూడా లైవ్ లో వచ్చి ఉన్నారు. ఇది గవర్నమెంట్ గూడెమే. కాకుమాన్ మండలానికి అలర్ట్ చేసిన ఒక పొగాకు గూడెంలో ఉండి మనం మాట్లాడుతా ఉన్నాం. మరి కొనకపోతే మరి ఇదంతా ఏందండి? ఇదేమన్నా సెట్టింగా? కాదు కదా.
రైతుల యొక్క కష్టాలను బాధల్ని గవర్నమెంట్ చూసింది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండి వాళ్ళ బాధలను ఎరిగి ఉన్నాడు కాబట్టి ఈ రోజున గవర్నమెంట్ ద్వారా పొగాకు కొనడం అనేది జరుగుతా ఉన్నది. అంటే మీకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, మీకు అది సరైన రేట్ ఇవ్వట్లేదు, అది ఇది మాట్లాడే వల్ల? లేదండి, అదేం లేదు. గిట్టుబాటు ధర అంటే క్వాలిటీని బట్టే వేస్తారు. మనం లేని క్వాలిటీని తీసుకొచ్చి నువ్వు 12,000 అంటే ఎవరు కూడా వేయరు కదండి. అక్కడ ఉన్న క్వాలిటీని బట్టి 12,000 అని, 9,000 అని, 6,000 అనేసి 3 మద్దతు ధరలను ప్రకటించింది గవర్నమెంట్ అనేది. ఆ ప్రకారమే ఇక్కడ ఉన్న బయర్లు కూడా చూసి ఆ క్వాలిటీని బట్టి ఆకు ఉన్న పరిస్థితిని బట్టి చూసి రేట్లు వేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా అవాస్తవాలండి, చెప్పుకోవడానికే గానీ ప్రభుత్వం మటుకి మంచిగా రెస్పాండ్ అయ్యారు. రైతుల మటుకి ప్రాణాలతో ఈ రోజున నిలబెట్టిందంటే కేవలము గవర్నమెంటే.